నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దౌత్య నీతిలో ప్రధాని మోదీ సరికొత్త ఒరవడి. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ పాకిస్తాన్లో పర్యటన. నవాజ్ షరీఫ్తో ఆంతరంగిక చర్చలు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణపై మోదీ షరీఫ్ దృష్టి. శాంతి చర్చల్లో ముందడుగు వేసేందుకు కృషి చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రకటన. మోదీ ఆకస్మిక పర్యటనపై రాజకీయ పక్షాల భిన్నస్వరం. ముందస్తు ప్రణాళికలో భాగమేనన్న కాంగ్రెస్. నూతన అధ్యాయమని భాజపా ప్రశంస. ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తేనే ఆఫ్ఘాన్ అభివృద్ధి సాధ్యమన్న మోదీ. కాబూల్లో భారత్ నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని. వేదాలు విశ్వమానవ ఐక్యత సోదరభావాన్ని చాటాయన్న రాష్ట్రపతి. తూర్పుగోదావరి జిల్లాలో టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించిన ప్రణబ్. మూడో రోజు వైభవంగా ఆయుత చండీయాగం. వరుస సెలవులతో పోటెత్తిన భక్తజనం. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రులు. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. జీవితంలో ఉన్నత విలువలు పాటించాలని పోప్ పిలుపు. దౌత్య నీతిలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ హఠాత్తుగా పాకిస్తాన్లో పర్యటించారు. ఉగ్రవాద దాడులు, చొరబాట్ల కారణంగా పొరుగు దేశంతో పెరిగిన అంతరాన్ని తగ్గిస్తూ 11 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదినాన్ని పురస్కరించుకుని లాహోర్ వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు చెప్పిన మోదీ ఆయనతో కొద్దిసేపు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల ప్రజల హితార్థం శాంతి చర్చల ప్రక్రియలో ముందడుగు వేయాలని, సత్సంబంధాల మెరుగుదలకు కృషి చేయాలని మోదీ షరీఫ్ అంగీకారానికి వచ్చినట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి వెల్లడించారు. వరుస విదేశీ పర్యటనలతో దౌత్యనీతిలో నూతన ఒరవడి సృష్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశాల మైత్రి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకున్న వెంటనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పాకిస్తాన్ వెళ్లారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత తాను పాక్ పర్యటనకు వెళ్తున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మోదీ పాక్ పర్యటన విషయం ఉదయమే ఖరారైనట్లు తెలుస్తోంది. లాహోర్ చేరుకున్న ప్రధాని మోదీకి నవాజ్ షరీఫ్ అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి మోదీ షరీఫ్ కలిసి హెలికాప్టర్లో రైవిండ్ వెళ్లారు. మోదీ రాక దృష్ట్యా లాహోర్ విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రైవిండ్లో పాక్ ప్రధాని మనువరాలి వివాహం జరుగుతున్న నివాసానికి చేరుకున్నారు. వివాహ ప్రాంగణం వద్ద పాక్కు చెందిన రాజకీయ నేతలు, అధికారులు, ప్రముఖుల్ని మోదీకి నవాజ్ షరీఫ్ పరిచయం చేశారు. తర్వాత ఇద్దరు నేతలు కాసేపు చర్చలు జరిపారు. సమగ్ర ద్వైపాక్షిక చర్చలు జరపాలన్న భారత్ పాక్ నిర్ణయానికి కొనసాగింపుగా ఇరువురు నేతలు సమాలోచనలు చేశారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. 2004 జనవరిలో దక్షిణాసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు అప్పటి ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ వెళ్లగా ఆ తర్వాత వేరువేరు కారణాలతో దాయాది దేశాల మధ్య దూరం పెరగడం వల్ల భారత ప్రధాని ఆ దేశంలో అడుగు పెట్టలేదు. రెండు దేశాల మైత్రి పునరుద్ధరణకు విస్తృత చర్యలు చేపట్టిన మోదీ, నవాజ్ షరీఫ్ ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల భేటీ ద్వారా పురోగతి సాధించారు. తర్వాత హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లడం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు దోహదం చేసింది. ఈ సానుకూల పరిస్థితుల మధ్య మోదీ 2016 సెప్టెంబర్లో జరిగే సార్క్ సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లనున్నట్లు తొలుత కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మోదీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని పాక్ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్ మోదీ రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించారని కొనియాడారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటనను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మినహా మిగతా పార్టీలన్నీ స్వాగతించాయి. సరిహద్దు వెంబడి సాగుతున్న అక్రమ చొరబాట్లను నిరోధిస్తుందని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అభిప్రాయపడ్డారు. భారత్ పాక్ సంబంధాలు మెరుగుపడతాయని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహం, దౌత్య బంధం బలపడుతుందని కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ పేర్కొన్నారు. పొరుగు దేశాల మధ్య ఏర్పడిన స్థిరమైన బంధం నిరంతరాయంగా కొనసాగాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎండి సలీం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నేతలు కూడా మోదీ పాక్ పర్యటనను స్వాగతించారు. కశ్మీర్ సమస్యకు ఇరు దేశాల ప్రధానులు ముగింపు పలకాలని వేర్పాటువాద నేత జిలానీ కోరారు.
మోదీ పాక్ పర్యటనను ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుబట్టాయి. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని గతంలో విమర్శించిన భాజపా నేతలు ఇప్పుడు పాక్ పర్యటనను సమర్థించడం విడ్డూరంగా ఉందని ఆప్ నేత అశుతోష్ అన్నారు. మోదీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమేనని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. I reject completely Srimati Sushma Swaraj's claim that its statesmanship lied. It was a spontaneous decision which was taken today. And we have definitive information. It was pre-arranged, pre-discussed between the two prime ministers when they met in Paris, and what was never known to the country or to the Indian parliament for 1 hour in a hotel room in Kathmandu on the margins of the SAARC summit previously. ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పాక్ పర్యటనను భాజపా స్వాగతించింది. సంప్రదాయ ప్రోటోకాల్ తరహా రాజకీయాలకు స్వస్తి చెప్పి మోదీ ఓ కొత్త ఒరవడి సృష్టించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. ఈ ఆకస్మిక పర్యటనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు కంటే మంచి రోజు ఏముంటుందన్న ఆయన దాయాది దేశాల స్నేహాలకు బలమైన పునాదులు వేసే ఇలాంటి పర్యటనలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. यह जो प्रधानमंत्री जी का कदम है, यह हम दोनों देशों के संबंधों में एक महत्वपूर्ण पहलू का शुरुआत करेगा। अभी तक हमारे संबंध एकदम फॉर्मल, औपचारिक, प्रोटोकॉल से बंधित रहे हैं, बट समहाउ भारत पाकिस्तान का प्रधानमंत्री स्तर का छोड़िए बहुत नीचे स्तर पर दो अधिकारी भी मिलना हो तो बहुत बड़ी प्रक्रिया बन गई है। उसको तोड़ करके एक अनौपचारिकता, सहजता लाने का जो प्रयास इस अचानक बनी विजिट से प्रधानमंत्री जी ने किया था। సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేయగలిగినప్పుడే ఆఫ్ఘనిస్తాన్ సఫలీకృతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా మూసివేయించాలని కాబూల్లో భారత ప్రభుత్వం నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా సూచించారు. ఆఫ్ఘనిస్తాన్ భవితకు పునాదులు వేయడంలో భారత్ అండగా ఉంటుందన్న ప్రధాని ప్రపంచ దేశాలన్నీ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రష్యా పర్యటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ 2 ప్రజాస్వామ్య దేశాల మధ్య తిరుగులేని స్నేహవారధిని ఏర్పాటు చేశారు. $9 కోట్ల ఖర్చుతో భారత ప్రభుత్వం కాబూల్లో నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఆతిథ్య దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సమక్షంలో ప్రారంభించారు. 91వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ప్రధాని వాజ్పేయి పేరిట నిర్మించిన అటల్ బ్లాక్ ను ప్రధాని ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి చారిత్రక ప్రసంగం చేసిన మోదీ హింసా మార్గాన్ని వీడి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్న ఆ దేశస్థుల్ని కొనియాడారు. భారత సహకారంతో నిర్మించిన ఆఫ్ఘనిస్తాన్ నూతన పార్లమెంటు భవనం 2 దేశాలు, జాతుల మధ్య వారధిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. This Parliament House brings together our two nations through the vision of our leaders, the labor of our people, and the Atal Block unites us in spirit. It captures the spirit of Afghanistan and of our friendship. This Parliament complex is a small tribute to your progress as a nation and a democracy. And it will stand as an enduring symbol of the ties of emotions and values, of affection and aspirations that bind us in a special relationship. సరిహద్దు వెంట ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని మూసివేసినప్పుడే ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించగలుగుతుందంటూ ప్రధాని మోదీ పాకిస్తాన్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పథంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన ఆఫ్ఘన్ వాసులు భేదాభిప్రాయాల్ని పక్కనబెట్టి శాంతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. Afghanistan will succeed only when terrorism no longer flows across the border. Terror and violence cannot be the instrument to shape Afghanistan's future or dictate the choices Afghans make. Too much blood has flown down Kabul River. Too many dreams have burnt in the fire of a senseless conflict. We must support Afghanistan without timelines because new clouds of extremism and terrorism are rising. And because Afghans are not only fighting for their future but are standing up for all of us and a safer world. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్న ప్రధాని ఆ దేశంలోని 1000 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే పథకం కొనసాగుతుందన్నారు. ఆఫ్ఘన్లోని అమర జవాన్ల పిల్లల కోసం మరో 500 ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో భేటీ అయిన మోదీ వేరువేరు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఆఫ్ఘన్లో సేవలందిస్తున్న ఐటీబీపీ జవాన్లు సహా కాబూల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మోదీ కాసేపు ముచ్చటించారు. వేదాలు భారతావనికి అపూర్వ సంపద అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. విశ్వవ్యాప్తమైన మానవ వారసత్వ సంపద దేశాల మధ్య బాంధవ్యాన్ని, స్నేహ భావాన్ని పెంపొందిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లాలో వేద పాఠశాలను ప్రారంభించిన తర్వాత గుర్తు చేశారు. తర్వాత గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.
శీతాకాల విడుదలలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వాయుసేనకే చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరం చేరుకున్నారు. ముందుగా షిరిడీ సాయిబాబా మందిరాన్ని దర్శించిన రాష్ట్రపతి వేద పాఠశాల భవనాలు, గోశాల, పుష్కరిణులను పరిశీలించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. వేదాలు దేశాల మధ్య అనుబంధం, స్నేహబంధాన్ని పెంపొందిస్తాయన్న రాష్ట్రపతి 100 ఏళ్ల నుంచి వేదాన్ని కాపాడుకుంటున్నామన్నారు. వేదంలా ఘోషించే గోదావరి చెంత వేద పాఠశాలలు ఏర్పాటు కావడం శుభపరిణామమని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. లోక సమస్త సుఖినా భవంతు is the doctrine of universal peace and prosperity. In ancient India, all Vidyas were taught in the residential institutions, some of which were world famous, like Takshashila, Nalanda, Vikramshila, Odanpuri, the remains of which have been discovered, and not 1 or 2 years, but almost 1800 years, India provided the leadership of the whole world. ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే ఏదైతే ఆధరుణ వేదంలో రాజ్యం, రాజధర్మం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయని చెప్తారు. అలాంటి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అనంతరం తిరుమల చేరుకున్న రాష్ట్రపతి మొదట వరాహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయుత చండీ మహాయాగం 3వ రోజు వైభవపేతంగా సాగింది. ఏకాదశన్యాసపూర్వక త్రిసహస్ర చండీ పారాయణం, నవగ్రహ హోమంతో పాటు ఇతర పూజలు నిర్వహించారు. యాగశాలలో అందరూ శ్వేత వస్త్రాలు ధరించి ఎర్రవెల్లి మొత్తం ధవళవర్ణ శోభితంగా మారింది. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్ సహా ఇతర ప్రముఖులు యాగంలో పాల్గొనగా వరుస సెలవు దినాల దృష్ట్యా ఎర్రవెల్లికి భక్తులు పోటెత్తారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగం 3వ రోజు శాస్త్రోక్తంగా జరిగింది. సతీ సమేతంగా యాగశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం శ్వేతవర్ణ దుస్తులు ధరించిన ఋత్విజులు గురు ప్రార్థనతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ, ఏకదశ న్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, నవగ్రహ హోమం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణ నిర్వహించారు. మూడో రోజు చండీ యాగానికి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి, పరిపూర్ణానంద స్వామి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు యాగంలో పాల్గొన్నారు. వీరందరికీ ఋత్విజులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి సహా ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, ప్రముఖ నటుడు కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. మరికొందరు ప్రముఖులు యాగానికి హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు వీరిని యాగశాల వరకు తీసుకెళ్లారు. మహాక్రతువులో భాగంగా మధ్యాహ్నం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ధార్మిక ప్రవచనాలు, కోటి నవాక్షరి జపం, పార్థివ లింగ పూజ, అష్టావధాన సేవలు జరిగాయి. మంత్రి హరీష్ రావు యాగ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీచక్రం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వరుస సెలవు దినాలు కావటం వల్ల యాగశాల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరాగా క్యూలైన్లన్నీ రద్దీగా మారాయి. భక్తుల తాకిడితో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోగా స్వయంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులే పరిస్థితిని చక్కదిద్దారు. ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం రాత్రి 10 గంటల వరకు యాగశాలను దర్శించేందుకు అవకాశం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రేమ, శాంతి మార్గాన్ని అందించిన యేసుక్రీస్తు పుట్టుకను స్మరించుకుంటూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పురాతన సుప్రసిద్ధ ప్రార్థనా మందిరాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వాటికన్ సిటీలో జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగించారు. సుఖాల వెంట పరుగులు పెట్టడం, సంపద కోసం దురాశపడటం వంటి వాటికి స్వస్తి పలకాలని కోరారు. నిరాడంబరంగా, సంయమనంతో, ఉన్నత విలువలతో జీవించాలని పిలుపునిచ్చారు. అవసరమైన దాన్ని తెలుసుకుని ఆచరించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలని పోప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.2 బిలియన్ క్యాథలిక్స్కు సూచించారు. ఇటు దేశవ్యాప్తంగానూ క్రిస్మస్ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా క్రైస్తవులు క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. బెంగళూరులో క్రిస్మస్ ట్రీలు, విద్యుత్ దీపాల అలంకరణతో ప్రార్థనా మందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ముంపు నుంచి తేరుకున్న చెన్నైలోనూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముంబైలో ప్రత్యేకంగా తయారు చేసిన అలంకరణల్లో క్రీస్తు చిత్రాన్ని ఉంచి ప్రార్థనలు చేశారు. కోల్కతాలో శాంటాక్లాజ్ వేషధారణలో ఉన్న వ్యక్తులు అందరినీ పలకరిస్తూ బహుమతులు అందజేశారు. క్రిస్మస్ కొనుగోళ్లతో దుకాణాలన్నీ సందడిగా కనిపించాయి. యేసుక్రీస్తు పుట్టుకను స్మరించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందరితో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులకు చంద్రన్న కానుకలను అందించారు. నవ్యాంధ్ర నిర్మాణానికి కరుణామయుడి ఆశీస్సులతో పాటు యావత్ క్రైస్తవం సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చర్చిలో బొమ్మల కొలువు ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసిద్ధ జబెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురంలో జరిగిన వేడుకల్లో మంత్రి పల్లె, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రార్థనలు చేశారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వేలాది మంది భక్తుల మధ్య వేడుకలు జరిగాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన మెదక్ కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలిరాగా మత గురువుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం శిలువ ఊరేగించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ప్రకృతి అందాల మధ్య విహారం, అలరించే వినోద కార్యక్రమాలు సందర్శకుల మది దోచుకుంటున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాలు వినోదాల విరిజల్లులతో తేలియాడేలా చేస్తున్నాయి. యురేకాలో ఏర్పాటు చేసిన మూవీ మ్యాజిక్, స్ట్రీట్ మ్యాజిక్, కార్నివల్ డాన్స్, ఫ్లాష్ మాబ్, లింబో ఫైర్ని చిన్న పెద్ద సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. కార్నివల్ పరేడ్లో శకటాల ప్రదర్శన, కళాకారుల విచిత్ర వేషధారణలు ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తున్నాయి. విద్యుత్ దీపాల కాంతుల్లో ఫిల్మ్ సిటీ భూతల స్వర్గాన్ని తలపిస్తోందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 91వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా వాజ్పేయికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కీలక సమయంలో దేశానికి అసామాన్యమైన నాయకత్వం అందించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన అటల్కు తామంతా శాల్యూట్ చేస్తున్నామన్న మోదీ, పార్టీ నాయకునిగా, పార్లమెంటేరియన్గా, ప్రధానమంత్రిగా అలంకరించిన పదవులకే వన్నె తెచ్చిన ఘనత వాజ్పేయికే దక్కుతుందని కొనియాడారు. ప్రజా జీవితంలో అటల్ అనుసరించిన విధానాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు వాజ్పేయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా సుపరిపాలన అందించిన ఘనత వాజ్పేయికి దక్కుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అటల్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో వికలాంగులకు త్రిచక్ర వాహనాలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన నేతలు పార్టీలకు అతీతంగా తెరాసలో చేరుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్, ఇతర నేతలు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. కోమటిరెడ్డి సోదరులు తమ ఆధిపత్యం కోసం ఇతర నాయకులను ఎదగనీయడం లేదన్న మంత్రి, పార్టీ ఫిరాయింపు రాజకీయాలను కాంగ్రెస్ నేతలే ప్రారంభించారని విమర్శించారు. అధికార దుర్వినియోగం, బలప్రయోగాలతో కేసీఆర్ శాసనమండలి స్థానాలను కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏ జిల్లాలోనూ సంపూర్ణ మెజార్టీ లేని తెరాస కేవలం కొనుగోళ్ల ద్వారానే మండలి స్థానాలను దక్కించుకుంటోందని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆయన హైదరాబాద్లో విమర్శించారు. పిల్లల ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ అన్నారు. హైదరాబాద్ బాచుపల్లిలోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన ఆమె, క్రీడల ద్వారా ఉల్లాసం, ఉత్సాహమే కాకుండా కఠోర శ్రమ, అంకిత భావం అలవడతాయని చెప్పారు. ఈనాడు ద్వారా క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేస్తున్న చేతన్ సంస్థ సేవలను శైలజ కిరణ్ అభినందించారు. బాలీవుడ్ పాతతరం నటి సాధన శివదాసాని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 74 ఏళ్ల ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
హమ్ దోనో, మేరా సాయా, ఓ కౌంటీ, వక్త్ చిత్రాల్లో తన నటన ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న సాధన సిరోజాల ప్రత్యేక శైలిని తొలిసారి భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం చేసిన నటిగా గుర్తింపు పొందారు. 1941లో సినీ నేపథ్య కుటుంబంలో జన్మించిన సాధన బృంద గీతాలాపనతో చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేశారు. అబానా చిత్రంలో కథానాయికగా నటించిన అద్భుత నటనకు 2 దశాబ్దాల పాటు అభిమానులను అలరించారు. సాధన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. డీడీసీఏ వివాదం మరింత ముదురుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోర్డులో అవినీతి, అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణ కమిటీని నియమించడాన్ని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తప్పుబట్టారు. కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదన్న ఆయన విచారణ కమిటీ నియామకంలో ఎల్జీ ప్రమేయం ఉండదన్న ఢిల్లీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా జంగ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కమిటీ నియామకం పూర్తిగా చట్టబద్ధమైందన్న ఆయన ఎల్జీ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడం మాని అరుణ్ జైట్లీ విచారణకు సహకరించాలన్నారు. విచారణను ఎదుర్కోలేకే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని కేజ్రీవాల్ విమర్శించారు. డీడీసీఏ వ్యవహారంలో అరుణ్ జైట్లీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఈ వివాదంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో వెల్లడించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కావాలని ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి కొత్తగా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధానిని అడ్డుకుంటున్నామన్న భ్రమలో కాంగ్రెస్ దేశ ప్రగతిని అడ్డుకుంటోందని వెంకయ్య దుయ్యబట్టారు. ఈ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలు అరుణ్ జైట్లీ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆరోపణలు కాదు. ఆ ఆరోపణలు పాతవి. వాటిపై నాటి యూపీఏ ప్రభుత్వం విచారణ జరిపి అరుణ్ జైట్లీ నేరం ఏమీ లేదు, కొన్ని సాంకేతిక పరమైన పొరపాట్లు జరిగాయి అని చెప్పని ఆయనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ఆ సమయంలో జరిగిన ఆరోపణల పైన ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి అని ప్రధానమంత్రి గారిని ప్రశ్నించడం ఇది వింతగాక మరేమిటి? ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.